హలో చెప్పు. 2 టౌన్ సిఏ గారా అండి? ఎవరు మాట్లాడేది? సార్ నమస్కారం సార్. అమ్మో ఏందా చేయి లాగటం? ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఇలాగే లాగుతాంలే. లాగిన వరకు చాలుగానే. 9848032919 ఈ నెంబర్ మీదేనా? ఒక్క ఎయిర్టెలే కాదు, ఏ కంపెనీ పీస్ కావాలో చూసుకో. ఇదిగో నేను ఎస్ఐని, డ్యూటీ మీద వచ్చాను తెలుసా? ఇది డ్యూటీయే కదా, చాలా మంది వస్తుంటారు పోతుంటారు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అదేంది మా పోలీసు ఏరియా నిలబడుతుంది? సిఏ మావళ్ళయ్య గారు వచ్చినట్టున్నారు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయనకి ఇక్కడేం పని? మీకు కొత్తగానే, ఆయన మాకు పాతే, డ్యూటీ పని మీద వచ్చుంటారు. ఇదిగో ఆయన వస్తే నేను ఇక్కడ ఉన్నట్టు చెప్పకే ప్లీజ్. చెప్తే ఎందుకు నువ్వు చెప్పేది? ఇప్పుడు చెప్పనగా. తక్కువ వావ్ వండర్ఫుల్. రండి బాబు గారు. ఎలా ఉంది నీ బిజినెస్? 3 బెడ్లు 6 బెడ్షీట్లు. అమెరికన్ స్టాక్ మార్కెట్ అయినా పతనం అవుతుందేమో, కానీ నీ మార్కెట్ మాత్రం పదిలం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కస్టమర్స్ కోసం వెయిటింగ్. ఇక్కడ మనం తప్ప వేరే కస్టమర్స్ ఎవరు లేరు. టైం అయిపోతుంది, మీరు లోపల పదండి. అంతేనంటావా? నువ్వు ఆగు. వస్తున్నానా? మిస్టర్ కొండ సార్, ఇక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని వస్తే మనం రావడమే వేస్ట్ లాగుందే సార్. రోజంతా బిజీగా ఉండే బెడ్ ఖాళీగా ఉందంటే నేను నమ్మను. మీరు కొద్దిగా ఆలోచించాలి. అంతేనంటావా? అంతే. అవునంటావా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సరే, రామచంద్రరావు గారు ఇక్కడ ఏం చేస్తున్నట్టు? అంటే మంచానికి కింద పట్లకు ఏ చెక్క వాడారని చూస్తున్నాను సార్. చూసింది చాలు, నువ్వు బయటికి రా నాయనా. అంటే మీరు నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు సార్. నేను అటువంటి కాదు సార్. అవును, ఇక్కడ ఏం చేస్తున్నావు నాయనా? అదిగా సార్, నడువు నొప్పి గురించి డాక్టర్ దగ్గరికి పోతాను. 10 నిమిషాలు మంచం కింద పడుకోమన్నాడు. అవును, నడువు నొప్పిగా ఉంటే బెడ్ మీద రెస్ట్ తీసుకుంటారు గానీ బెడ్ కింద ఏం చేస్తున్నావు నాయనా? అంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకంగా చెబుతుంటారు సార్. సార్ అవును, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం తగ్గింది సార్. ఒక్కొక్క రోజు పడుకుంటే. నీకు కొంచెం కాదు, నీకు పూర్తిగా తగ్గటానికి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. నువ్వురా. మీరు నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు సార్. అర్థం చేసుకున్నారు కానీ మీరు సిఏ గారు మీకు ఇటువంటి కొత్త సార్. అదిగా సార్, ట్రీట్మెంట్ కోసం మంచం కింద దూరితే మీరేం సార్ అపార్థం చేసుకుంటారు? మిస్టర్ కొండ, టీవీ 9 కి ఫోన్ చేసి బ్రోతల్ హౌస్ లో పట్టుబడ్డ ఎస్ఐ అనే ప్రోగ్రామ్ కవర్ చేసుకోమని చెప్పు. మరి మిగతా ఛానల్స్ మాట్లాడే. సార్ మీకు దండం పెడతాను సార్. మీ లాఠీ పట్టుకుంటాను సార్. లైవ్ షో పెట్టి నా లైఫ్ స్పాయిల్ చేయకండి సార్. అసలు నేను మంచం కింద దూరింది డ్యూటీ మీదనే సార్. అవునవును, డ్యూటీ మీదే. ఓసి ఎమ్మకడుపు నువ్వు డ్యూటీ అనకే వాళ్ళు రకంగా అనుకుంటారు. 1 టౌన్ ఎస్ఐ 2 టౌన్ లో పని ఏమిటాయా? ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను సార్. ఇక్కడ మీరు డ్యూటీ చేస్తున్న సంగతి నాకు తెలుసు సార్. ఏదో చూసి చూడట్టు పోండి సార్. చూసుకుంటారు గారే, పాకెట్లు కుక్కు. మా ఊళ్ళయ్య ఊరికే ఏది చెయ్యడా? తప్పులేదు, మన లేదు తన లేదు. మేము కష్టపడి సంపాదించుకోవడం నీ జేబుల్లో. నువ్వు ఒకడు ఉన్నావుగా మళ్ళీ. అదే ఇప్పుడు నీ డ్యూటీ కానీ డ్యూటీ చేసుకుందామా? డ్యూటీ నువ్వు పాడుకొని పోయి డ్యూటీ చేసి పోయారు వాళ్ళు వచ్చి నన్ను ఉండు. నీ వల్లనేరా ఇదంతా? బండోడా, నీ సంగతి తెలుస్తా. హలో, నేను రేడియో జాకీని. రేడియో జాకీ, ఎలా ఉన్నావు? ఫైన్, థ్యాంక్ యూ సార్. మీతో ఒక్కసారి మాట్లాడే అవకాశం రావాలని గుళ్ళో మొక్కున్నాను సార్. నేను అంత గొప్పనేం కాదు, జస్ట్ మూడ్ డిస్టర్బ్ అయ్యి మాట్లాడపోయాను అంతే. మీలాంటి జెంటిల్మెన్ డిస్టర్బ్ అయ్యారంటే కారణం అమ్మాయి అయి ఉంటుంది. am I right? of course. you know, రేడియో సిటీ ద్వారా చాలా ప్రేమ పక్షుల్ని ఒకటి చేశాను. మీ ప్రేమ కూడా సక్సెస్ కావాలంటే నాతో చెప్పండి. ఆ అమ్మాయి ఎవరు? పేరేంటి? పేరు ఎక్కడుంటుంది? మీరెక్కడ ఉన్నారు? తెనాలి రామకృష్ణ ఇంకా రాలేదేంటే?
తెనాలి రామకృష్ణ వస్తున్నాడో లేదో కానీ వెనక నుంచి వాటేసుకునేవాడు వస్తున్నాడు. నన్ను చూసాడా? చూస్తున్నాడే. వావ్, ముద్దుల నా మోనాలిసా. వాడేంటే మన వైపే చూస్తున్నాడు? ఇవాళ నలుగురు ఉన్నాం కదా, పాపం నలుగురిలో ఎవరిని వాటేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాడేమో. నోరు మూయండి. అయ్యో జాకి, ఎక్కడున్నావమ్మా? త్వరగా వస్తే నా లవ్ మ్యాటర్ ఇక్కడే సెటిల్ చేసుకోవచ్చు. అంత భయపడే కంటే ఫోన్ చేసి ఆయన వచ్చారో లేదో కనుక్కోవచ్చు కదా. ఫోన్ చేయడానికి సిగ్గుపడుతుందేమోనే. ఎంగేజ్. వెళ్ళిపోదామా? వెనక నుంచి వచ్చి వాటేసుకుంటే ఇంకోసారి ట్రై చేయి. పిచ్చి ముదిరిందే. హలో హలో సార్, వచ్చేసారా? వచ్చాను. ఎక్కడున్నారు మీరు? రెడ్ టాపు క్రీమ్స్ కట్ వేసుకొని ఫోన్లో మాడుతుంది మోనాలిసా, ఆవిడ ఎదురుగా ఉన్నా. మీరెక్కడున్నారు? ఎల్లో టీ షర్ట్, బ్లూ జీన్స్ లో చింపాంజీలా సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నాడే, వాడు ఎదురుగా ఉన్నాను. ఎల్లో టీ షర్టు. నువ్వు తెనాలి రామకృష్ణ? రేడియో జాకీ. ఇట్స్ మీ తెనాలి రామకృష్ణ. రామకృష్ణ తెనాలి. జాకీ వెళ్ళిపోతా. ఓ మై గాడ్, ఏమైంది? మళ్ళీ వాటేసుకున్నాడే. Hello, this is Deepa. Welcome to Radio City 91.1. What a fun! Today our guest, software celebrity, Mr. Tenali Ramakrishna garu మనతో ఉన్నారు. Welcome sir. Thank you. Thank you very much. ఫోన్ టు ఫోన్ మాట్లాడాలనుకుంటే కాల్ మీ దీపా 66777911. మీరెప్పుడు కూల్ గా ఉంటారు అని అంటారు, ఇది నిజమేనా? ఎగ్జాక్ట్లీ, నేను ఇప్పుడు ఏసీలో ఉంటాను. మిస్టర్ తెనాలి రామకృష్ణ గారు, డూ యు నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ అండ్ రొమాన్స్? చదివి పక్కన పడేసేది సెక్స్, చదివి అర్థం చేసుకుని భార్యతో పంచుకునేది రొమాన్స్. అబ్బో, మనోడు పిండేశాడు. తెనాలి రామకృష్ణ గారు, మల్లికా షరావత్ మిమ్మల్ని డేటింగ్కి పిలిస్తే మీ ఫీలింగ్? నేను వెళ్ళను, మా మేనమామని పంపిస్తా. అల్లుడు పిండేశాడు, మీరు ఆరేస్తారా? ఇతనికి చిక్కే చాలా ఉంది. నవ్వంటే అదొక థ్రిల్. థ్రిల్ అంటే ఒకే అమ్మాయిని వెనక నుంచి 3 సార్లు వాటేసుకోవటం. ఇది ఎప్పటి నుంచి రోయ్? లేకపోతే మీలాగా ఓల్డ్ బ్యాచులర్ అనుకున్నారా? అమ్మాయిలో మీకు నచ్చేది? ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్. ఇంటర్వ్యూకి పిలిచి మీరేం మాట్లాడేటండి, ఏమైనా అడగండి. నథింగ్. పోనీ నేను అడగనా? అడగండి. కొంచెం సౌండ్ లేపండి. ఓకే. ఐ లవ్ యూ. వాట్? మీ ఒక్కరికి చెప్తే సరిపోదా? 1 సెకండ్. ఐ లవ్ యూ. ఏంట్రా అల్లుడు ఎంత ఫాస్ట్ అయిపోయాడు? మీరు నచ్చారు, వచ్చాను, చూశాను. ప్రేమించుకుందామంటే ఇప్పటి నుంచే వెంట పడతాను, పెళ్లి చేసుకుందామంటే రేపే ముహూర్తాలు పెట్టిస్తాను. చెప్పండి, ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం?
ఎంత ఎంత దూరం సోయగల తీరం నాజుకు నీ సోకు చేసేయవే నా పరం కొంత కొంత దూరం చెయ్యకింక మారా నీ పిచ్చిని మెచ్చి ఇస్తానులే ఆవరం అవునా అవునుగా అవునన్నాక త్వరపడి తడబడి కలబడిపోనా ఎంత ఎంత దూరం సోయగల తీరం నాజుకు నీ సోకు చేసేయవే నా పరం కొంత కొంత దూరం చెయ్యకింక మారా నీ పిచ్చిని మెచ్చి ఇస్తానులే ఆవరం ఇందువదనా కుందరదనా నువ్వు రేపావు వింత తపనా నిజమననా రుజువననా అనురాగాల ఆలాపన ఇందువదనా కుందరదనా నువ్వు రేపావు వింత తపనా నిజమననా రుజువననా అనురాగాల ఆలాపన పెదవులలో ప్రేమ సుధని హృదయములో తీపి సదని పంచాలి నీవు నేను కోరుకున్న మూడు ముళ్ళ బంధం ఎంత ఎంత దూరం సోయగల తీరం నాజుకు నీ సోకు చేసేయవే నా పరం కొంత కొంత దూరం చెయ్యకింక మారా నీ పిచ్చిని మెచ్చి ఇస్తానులే ఆవరం ఇది వరము అవసరము సుకుమారాల సుమసరము కలవరము కలవరము రతిరాగాన శ్రీకారము ఇది వరము అవసరము సుకుమారాల సుమసరము కలవరము కలవరము రతిరాగాన శ్రీకారము సతమతమై ప్రేమ వ్రతమై పరవశమై నీకు వశమై ఈ తీపి అలసట మన జత తొలి కథ కాగా ఎంత ఎంత దూరం సోయగల తీరం నా సోకు నీ సోకు చేసేయవే నా పరం కొంత కొంత దూరం చెయ్యకింక మారా నీ పిచ్చిని మెచ్చి ఇస్తానులే